అందరికీ నమస్కారం అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో క్రైస్తవుల్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య ముఖ్యంగా వైరుధ్యాలు సృష్టించడానికి, వైషమ్యాలు సృష్టించడానికి, విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కుట్రలు చేస్తుందనే అంశాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు హిందూ దేవీ దేవతల మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉపా చట్టం కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి రావణ్కి పూర్తిగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి డైరెక్షన్స్ ఇచ్చి మద్దతు ఇచ్చి నడిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మద్దతుతోటి శ్రావణ్ కుమారు అలాగే రావణ్ కుమార్ ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. ఈరోజు రావణ్తో కలిసి పనిచేసిన శ్రావణ్కి బలం సరిపోవట్లేదని చెప్పి డైరెక్ట్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే రంగంలో దిగారు. రావణ్కి లీగల్గా మేము మద్దతు ఉంటాం, న్యాయ సహాయం అందిస్తామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ముఖంగా ప్రశ్నించినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షాత్తు ఆయన కూడా హే రామ్ అంటూ రావణ్ కోసం చాలా బాధపడిపోయారు. సో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రావణ్ కానీ శ్రావణ్ కానీ ప్రకాష్ ఆంటోనీ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజు కానీ వీరు ముగ్గురు యొక్క కార్యకలాపాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచే వాటిని నియంత్రిస్తున్నారనే వాస్తవాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. సో వారికి నిధులు ఎలా వస్తూ ఉన్నాయి, ఈ శ్రావణ్ రావణ్ ప్రకాష్ ఆంటోనీ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజుకి సంబంధించినటువంటి వారికి తాడేపల్లి ప్యాలెస్తో ఉన్నటువంటి లింకులు ఏంటి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి క్యాష్ సంబంధం ఏంటి, వీటన్నిటిని కూడా పోలీసులు లోతైనటువంటి అధ్యయనం చేయాల్సింది కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో ముఖ్యంగా క్రైస్తవులకి హిందువులకి మధ్య వైషమ్యాలు సృష్టించాలి అన్న లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి అంతర్జాతీయంగా కూడా నిధులు వస్తూ ఉన్నాయి. అవన్నింటినీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి నియంత్రిస్తున్నారనే అంశాన్ని కూడా పోలీసులు లోతైనటువంటి అధ్యయనం చేయాల్సిన కూడా పోలీసు వారిని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా దళిత క్రైస్తవ యువత అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలను ఈరోజు మీడియా ముఖంగా ప్రస్తావించదలుచుకున్నాం. అవేంటంటే ఇప్పుడు దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల అంశం మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు గారు రిప్రజెంట్ చేసినటువంటి ఉండి నియోజకవర్గంలో పెదపేట రామాలయం విషయంలో కూడా అదే సమయంలో ఒక వివాదం కూడా చెలరేగింది. సో ఇదే అదును అనుకున్నారో ఏమో, ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో, కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టే ముఠా ఒకటి బయలుదేరింది. వీళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అంటే ముందుగా చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కారణం ఏంటి? ప్రజల మధ్య సామరస్యపూరిత జీవనం, ప్రశాంతంగా వాళ్ళు జీవించే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. ప్రజల మధ్య విద్వేషాలు ప్రజ్వరిల్లితే దాంట్లో నుంచి రాజకీయంగా లబ్ధి పొందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ కుట్రలో భాగం కొంతమంది యూట్యూబర్లను తీసుకొచ్చారు, కొంతమందిని ప్రోత్సహించి నిధులిచ్చి యూట్యూబ్ ద్వారా వీడియోల ద్వారా హిందూ సాంప్రదాయాల్ని అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, దేవుళ్ళని అసభ్యకరమైనటువంటి భాషతోటి మాట్లాడుతూ ఒక విధమైనటువంటి డిస్టర్బింగ్ ఎన్విరాన్మెంట్ స్టేట్లో క్రియేట్ చేసే విధంగా కూడా వీళ్ళు బిహేవ్ చేశారు. దాంట్లో భాగంగా రావణ్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. మొన్న ఏలూరులో ఒక సభ జరిగింది. దళిత క్రైస్తవ సమర శంకరావం అని సభ పెట్టారు. జడా శ్రావణ్ అనే ఒక వ్యక్తి ఆ సభ నిర్వహించారు. ఆ సభకు వచ్చినటువంటి ముఖ్యమైన వక్తలందరూ కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆ సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన వక్తలు ఎవరైనా కూడా దళిత క్రైస్తవ సమస్యల మీద ఏమైనా చర్చించారా? ఆ సమస్యని ఇదిగో ఈ విధంగా మేము పరిష్కరించబోతున్నాం అని చెప్పి ఎవరైనా మాట్లాడారా? మరి దానికోసం సభ ఎందుకు పెట్టారు?
ఆ సభలో ఏం మాట్లాడారు? అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకొని దుర్భాషలాడటం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడతామని చెప్పి ఒక సభ పెట్టి ఆ విషయం మీద ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ విధంగా ఆ వేదిక మీద మాట్లాడాడు. రాష్ట్రంలో ఉన్న దళిత యువత, ముఖ్యంగా దళిత క్రైస్తవ యువత మొత్తం కూడా అంట జడా శ్రావణ్ కుమార్ తాలూకా అని చెప్పుకోవాలంట. అందరూ ఆయన వెనుకుంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోతా అంట. కేవలం అతని యొక్క సొంత ప్రోపగేండా కోసం, సొంతంగా తన యొక్క రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ రోజు దళిత క్రైస్తవ సమర శంకరామ సభని చాలా చక్కగా వాడుకున్నాడు. కానీ అమాయకులైనటువంటి దళిత క్రైస్తవులు అందరూ కూడా ఇతనేదో మళ్ళీ ఉద్ధరిస్తాడని చెప్పి ఆ రోజు సభకి వెళ్ళిన 500-600 మంది కూడా పాపం సభ అయిపోయిన తర్వాత ఉసూరుమంటూ ఇంటికి వెళ్ళారు. మనం ఏం ఊహించాం, ఆయన ఏం మాట్లాడాడు, అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న దళిత క్రైస్తవులు అందరూ కూడా చూశారు. ఈరోజు దళిత క్రైస్తవులు ముఖ్యంగా యువతకి నేను చెప్పదలుచుకున్నా, జడా శ్రావణ్ కుమారు న్యాయమూర్తిగా పనిచేశాడు, న్యాయవాది. సో మనం ఏ విధంగా మాట్లాడినా మనల్ని కేసుల నుంచి బయటికి తీసుకొస్తాడని చెప్పి దయచేసి నమ్మకండి. జడా శ్రావణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఒక మోసగాడు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేస్తూ హిందూ దేవీ దేవతల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న వారికి లీగల్గా అండగా ఉంటూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి జడా శ్రావణ్ కుమార్. మీకు ఇంకొక వాస్తవం చెప్తాను మీడియా ద్వారా. అతను కనీసం ఈరోజు హైకోర్టులో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ రికార్డ్స్ పరిశీలిస్తే అతనికి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉందంటే నాన్ ప్రాక్టీసింగ్ అని ఉంది. అంటే కనీసం ప్రాక్టీస్ కూడా చేయని న్యాయవాది ఇతను దళిత క్రైస్తవులకు రేపు మాకు ఏదైనా సమస్య వస్తే నేను అండగా ఉంటానని చెప్పి బహుశా చెప్పుకున్నాడు బయట. దయచేసి దళిత యువత దయచేసి అతని ట్రాప్లో పడొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కుట్రన్నింటినీ కూడా పాత్రధారి జడా శ్రావణ్ కుమార్. మరి పాత్రధారి అంటే బహుశా ఆయనకి ఏమన్నా ఇబ్బందికరంగా ఉండదు, ఎందుకంటే ఆయన తనకు తాను హీరోగా భావిస్తూ ఉంటాడు. పాత్రధారి జడా శ్రావణ్ కుమార్ చెట్టు కింద ప్లేడర్ స్థాయికి కూడా పనికిరాని వ్యక్తి. చెట్టు కింద ప్లేడర్కి ఎక్కువ, బెయిల్ కేసులకు తక్కువైన జడా శ్రావణ్ కుమారు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యాఖ్యలు చేస్తాడు. ఈయన అడుగుతా ఉన్నాను, నేను ఒక మీడియా ముఖంగా చెప్పాడు అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉందని మీరు ఎలా చెప్తారని కూడా అడగవచ్చు. ఒక మీడియా సమావేశంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రత్యక్షంగా చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి మేము పనిచేస్తున్నామని. అందుకే మా సందేహాలకి మేము బలంగా చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటానికంటే ఈయన దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయంట. జడా శ్రావణ్ కుమార్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, మీ తండ్రి గారు ఒక సాధారణ లైన్ మ్యాన్, మీరు కష్టపడి చదువుకున్నారు, మరి ఆయనేమో నేను జడ్జి చదివాను అన్నాడు. కానీ మేము అనుకుంటాం ఏంటంటే సరే లా చదువుకొని జడ్జి అయ్యాడు, అక్కడ పట్టుమని 10 సంవత్సరాలు కూడా పనిచేయలేదు. బయట ప్రజలు అనుకోవటం ఏంటంటే అవినీతికి సంబంధించిన కేసులు పడతాయని చెప్పి ముందే భయపడిపోయి రాజీనామా చేశాడని చెప్పి బయట అనుకుంటారు. అతనికి ఒక సాధారణ లైన్ మ్యాన్ కొడుక్కి 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఉద్యోగం చేయని ఒక వ్యక్తికి 25 కోట్ల రూపాయలు ఒక 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఫండింగ్ చేశారు? ఎలా సంపాదించారు? వీటన్నిటికి కూడా జడా శ్రావణ్ కుమార్ సమాధానం చెప్పారు. సో ఇతను పరిస్థితి ఎలా ఉంటుందంటే సుగాలి ప్రీతి తల్లి ఆ కేసుని అప్పచెప్తే ఆవిని కూడా మోసం చేసినటువంటి ఘనత జడా శ్రావణ్ కుమార్. ఈ మేధావి, ఈ బుద్ధిమంతుడు, ఈ నీతిపరుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు. ఎందుకు ఈ ముఠా అంతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది అనేది ఒక ప్రశ్న. వీరందరితో పాటు కర్ణాటక చెందినటువంటి ఒక సుప్రసిద్ధ నటుడు ప్రకాష్ ఆంతోని రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ గారు. ఎందుకు ఈ ముఠా అంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పనిచేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, దేశంలో ప్రజలందరూ బాగుండాలి, అన్ని కులాలు అన్ని మతాలు సామరస్యంగా జీవించాలి, శాంతియుతంగా జీవించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ
వారు ఆయన అనుసరించేటువంటి మతాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పి వారు ప్రకటించుకున్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని ప్రకటించగానే వీళ్ళకి ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి. పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు, కుట్రలు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చెప్పినటువంటి ముఠాలో ఒక ఆయన ప్రకాష్ రాజ్ గారని ప్రముఖ నటుడు ఇటీవల ధర్మస్థల అనే ఒక ఆలయంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ సంఘటనలో విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇతను కుట్రలు చేశాడనే విషయం ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి చిన్నయ్య అనే వ్యక్తి కూడా ప్రకాష్ రాజ్ యొక్క కుట్రలను బయటపెట్టినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ కబుర్లు ఎవరైతే చెప్తా ఉన్నారో మీడియా ముందుకు వచ్చి, ఎప్పుడైతే రావణ్ అనే వ్యక్తి ఉపా కింద అరెస్ట్ అయ్యాడో జడా శ్రావణ్కి మధ్య భ్రమించి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకొని వారి నాయకత్వాన్ని పలుచన చేయాలి, ముఖ్యంగా దళిత క్రైస్తవుల్ని పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరం చేయాలన్న ఒక కుట్రతోటి లక్ష్యంతో ఈ ముఠా అంతా కూడా పనిచేస్తూ ఉంది. ఈ ముఠా మొత్తాన్ని ఆపరేట్ చేస్తుంది ఎక్కడి నుంచి? తాడేపల్లి ప్యాలెస్ నుంచి. దయచేసి మరొక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వారిని కూడా నేను గౌరవపూర్వకంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీళ్ళకు ఉన్నటువంటి లింకులు ఏంటి, తాడేపల్లి ప్యాలెస్తో వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి అందుతూ ఉన్నాయి, అంతర్జాతీయంగా వీళ్ళకి నిధులు ఎలా వస్తూ ఉన్నాయి, వీళ్ళకి అండగా ఉన్న వాళ్ళు ఎవరనే కోణంలో పోలీసు వారు దయచేసి దర్యాప్తు చేయాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నా. ప్రజలందరికీ కూడా ఈరోజు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దళిత క్రైస్తవుల్ని ఒక కన్ఫ్యూజన్లో నెట్టేసి వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళ రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వీళ్ళందరినీ కూడా ప్రజలందరూ వీళ్ళ కుట్రల్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.